శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పుష్యమాసంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య ఉంది కదా, దాన్ని చొల్లంగి అమావాస్య అంటారు. తమిళులు తై అమావాస్య అంటారు. అది చాలా శక్తివంతమైన చాలా విశేషమైన అమావాస్య అన్నమాట. మనకి విష్ణు సహస్రనామంలో త్రిసామాసామగస్సామహ నిర్వాణం భేషజం భిషక్ అనే ఒక నామం ఉంటుంది కదా, ఆ నామాన్ని నిరూపించటానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీరరాఘవ స్వామి అనే స్వరూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఆ రోజు. అలాగనే ఆ రోజుకున్న ప్రత్యేకమైన శక్తి ఏమిటి అంటే రోగహరణ శక్తి. మనలో ఎవరికైనా రోగాలు అలాంటివి ఏడిపిస్తున్నాయి అనుకోండి కుటుంబంలో, ఆ రోజు ఆ వీరరాఘవ స్వామిని ఒక 3 పనులతో ఆరాధించగలిగితే దెబ్బకి మాయమైపోతాయి. అలాంటివి చాలా శక్తివంతమైన రోజు అన్నమాట. ఈరోజు వీడియోలో అసలు ఆ 3 పద్ధతులు ఏమిటి స్వామిని ఆరాధించటానికి, అలాగే వీరరాఘవ స్వామి ఎవరు, ఆయన క్షేత్రం ఎక్కడుంది అవన్నీ చెప్తా. అలాగనే ఈ రోజుకి నా జీవితానికి కూడా ఒక చిన్న అనుబంధం ఉంది, అదేమిటి అనేది కూడా వీడియో ఆఖరిలో చెప్తాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదట ఈరోజు స్వామిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి కదా, అవి చేసే ముందు ఏం చేస్తారంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి వైద్య వీరరాఘవ స్వామి అని వెతకండి, లేకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఆయన ఫోటోని ఒక చిన్న ప్రింట్అవుట్ తీసి పూజా మందిరంలో పెట్టుకోండి. పెట్టుకొని మీరు చేయాల్సిన ఆరాధన ఎలా చేయాలి అంటే, మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలండి అంటే, బియ్యపు పిండి పంచదారను కూడా పొడి కింద చేసి ఆ 2 కలిపి అందులో యాలకుల పొడి కలపండి. కలిపి ఒక చిన్న పళ్ళెంలో వేసి, పళ్ళెంలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి అప్పుడు ఆ దీపం పెట్టండి ఆ నేతిలో. ఇది మొట్టమొదటి పని చేయాల్సి. తర్వాత ఏం చేస్తారంటే, ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి వెండితో ఒక కడియం చేయించండి. ఇదిగో ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నాను కదా, అలాగే సన్నగా వెండి తీగతో కడియం చేయించండి. చేయించి అప్పుడు స్వామి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయ వల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు మళ్ళీ స్వస్థత చేకూరితే తిరువళ్ళూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాము, ఈ కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పం చేసి అప్పుడు స్వామికి పూజ చేయండి. మీరు మామూలుగా చేసే పూజే విష్ణు సహస్రనామం వచ్చిందనుకోండి, చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోండి. అలాగనే ఆ రోజు చేయాల్సిన 3వ పని ఏమిటి అంటే, మీ ఇంటి దగ్గరలో ఏదైనా చెరువు ఉందనుకోండి అక్కడ కానీ, లేకపోతే చెరువు లేకపోతే బావి ఉందనుకోండి అక్కడ కానీ, బావి కూడా లేకపోతే మీ ఇంట్లోనే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లలో కానీ ఇంటిల్లిపాది ఒక్కొక్క బెల్లం ముక్క తీసివేయండి. ఆ నీటికి ప్రదక్షిణం చేసి ఆ తిరువళ్ళూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాము అన్నట్టుగా సంకల్పించి అందులో ఒక బెల్లం ముక్క వేయండి. ఇలాగా ఆ స్వామిని ఆరాధించాలన్నమాట. ఆ తర్వాత పూజ అంతా అయిపోయి ఆ దీపం కొండెక్కిశాక ఆ ప్రసాదం అంతటిని కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసి ఇంట్లో అందరూ తినేయండి. ఆవు నేతితో కలిపితే చిన్న ఉండల కింద తయారవుతుంది కదా, తీసేసుకోండి ఆ ప్రసాదం. తర్వాత వ్యాధి నెమ్మదించాక తిరువళ్ళూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ కడియం వేసి స్వామి దర్శనం చేసుకోండి. ఈ రకంగా చేసి దీర్ఘకాలికమైన వ్యాధుల నుంచి స్వస్థత పొందిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అంత శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం అవతారం. ఇంతకీ ఎక్కడుందండి తిరువళ్ళూరు అంటే, చెన్నైకి దగ్గర ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి 108 దివ్య దేశాలను ఉన్నాయి కదా, ఆ 108 దివ్య దేశాల్లో తిరువళ్ళూరు ఒక దివ్య దేశం. చెన్నై నుంచి మీరు అరక్కోణం వెళ్తూ ఉంటే దారిలో తగులుతుంది తిరువళ్ళూరు లోకల్ స్టేషన్ అనమాట. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు అక్కడికి వేల మంది జనం వస్తారు. ఇంక ఈ చొల్లంగి అమావాస్య రోజు అయితే ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని సంతరించుకుంటుంది. అక్కడికి వెళ్ళి అసలు దర్శనం చేసుకుంటే అక్కడ మీరు ఒక్కొక్కళ్ళని కదిపితే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి ఒక్కొక్క కథ చెప్తారు, మాకు ఇలా తగ్గింది స్వామి దయ వల్ల అని. అంతటి శక్తివంతమైన క్షేత్రం. ఇంతకీ అక్కడ జనం ఏం చేస్తూ ఉంటారంటే, హృత్పాపనాశిని అని ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో బెల్లం వేసి స్వామికి నమస్కారం చేస్తూ ఉంటారు అనమాట. అందుకే మన ఇంట్లో ఆరాధన చేసినప్పుడు ఏదో చెరువులో వేయడం అనే సాంప్రదాయం. ఇంతకీ ఆ పుష్కరిణి గొప్పతనం ఏమిటి అంటే, అది ఎప్పటి నుంచో ఉన్న దివ్యమైన పుష్కరిణి. ఈ దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరించాడు కదా, ఆ తర్వాత స్వామి
చింతాక్రాంతుడయ్యాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు, మరి బ్రహ్మహత్యా దోషం ఉంటుంది కదా, దాంతో స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు అశరీరవాణి స్వామి అక్కడికి వెళ్ళి స్నానం చేయండి, మీరు మీకు ఊరట చెందుతారు అని చెప్తుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపూర్వమైన సరస్సు అది. అందుకే మీరు ఇప్పటికీ ఆ క్షేత్రానికి వెళ్తే తూర్పు వైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది. స్వామి అక్కడికి వచ్చి స్నానం చేశాక ఆయన చింతలు తీరిపోయాయి అని చెప్తారు. అలాగే మానసికమైన వ్యాధులున్నా శారీరకమైన ఉన్నా సరే అక్కడ స్నానం చేస్తే తప్పక స్వస్థత చేకూరుతుంది. అది ఆ తీర్థం యొక్క గొప్పతనం. మరి తీర్థం ఉంది అక్కడ, క్షేత్రం రావాలి కదా, తీర్థం క్షేత్రం కలిస్తే ఇంకా శక్తి. అందుకని విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారన్నమాట. అది ఏమిటి అంటే, బదరికాశ్రమంలో శాలిహోత్రుడు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన విష్ణుమూర్తి అంశతోనే జన్మించారు. ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ హృత్పాపనాశంలో స్నానం చేశాక, ఆహా ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది, ఇక్కడ ఉపవాస దీక్ష చేసి 1 సంవత్సరం పాటు తపస్సు చేద్దాము అని నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయించుకుని ఆ రోజు దీక్ష పట్టి కూర్చుని ఇంకా సంవత్సరం పాటు నిరాహారంగా, అంటే ఆహారం తీసుకోకుండా సంవత్సరం తపస్సు చేశారు. చేశాక ఆ తపస్సు అయిపోయిన తర్వాత రోజు ఇంకా పారణ చేసి దీక్ష విరవిద్దామని చెప్పి కొంచెం ఆహారం తెచ్చుకున్నారు. తెచ్చుకుని సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు ఒక ఆయన వచ్చి, ఆయన ఆకలి మండిపోతుంది, ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతారు. అడిగితే సరే వచ్చింది విష్ణు స్వరూపం అని చెప్పి ఆ ఆహారం ఇచ్చేసి, మరి ఇప్పుడు పారాయణ చేయడానికి కుదరలేదు కదా, మళ్ళీ ఏం చేస్తారంటే సరే అయితే ఇంకొక సంవత్సరం ఉపవాసం చేసి మళ్ళీ దీక్ష తీసుకుని తపస్సు చేద్దాము అని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని మళ్ళీ తపస్సు చేస్తారు 1 సంవత్సరం పాటు. అంటే ఇది వినగానే మీకు అనిపిస్తుంది, ఏమిటంటే అలా ఆహారం మానేసి 2 సంవత్సరాలు తపస్సు చేసేయగలరా ఎవరైనాను, పురాణాల్లో ఇలాంటివే పుక్కిడి పురాణాలు అన్ని కథలు చెప్తారు అని. అంత పురాణాల వరకు ఎందుకు, మనకి నార్త్ ఇండియాలో ప్రహ్లాద జాని అని ఒక మహనీయుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన కొన్ని 10 సంవత్సరాల పాటు ఆహారం తీసుకోకుండా ఉండిపోయిన యోగి. చివరికి ఛానళ్ళ వాళ్ళు అబ్దుల్ కలాం గారు వెళ్ళి పరీక్షించి, అబ్బో ఈయన మానవాతీతమైన వ్యక్తి, నిజంగానే ఆయన ఆహారం తీసుకోవట్లేదు అని నిర్ణయించారు కూడా. అందుకని మనకి సాధ్యం కానివన్నీ ఇంపాసిబుల్ అనుకోకూడదు. మనకి మన సైన్స్కి పరిమితి ఉంది, ఇవన్నీ అపరిమితమైన శక్తులు. సరే ఆయన 2వ సంవత్సరం కూడా తపస్సు చేసి అంతా అయ్యాక మళ్ళీ పారణ కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వస్తుంది. వచ్చిన ఆయన ఆకలి మండిపోతుంది, మనకైతే ఒళ్ళు మండిపోతుంది. అసలు ఏమిటిది అదా ఆటలుగా ఉందో వెళ్ళి రండి అని చెప్తాం కదా, కానీ ఆ మహనీయుడు అలా కాదు. సరే స్వామి స్వీకరించండి అని చెప్పి మళ్ళీ ఆహారం అంతా ఇచ్చేస్తారు. అప్పుడు స్వామి సంతోషించి, నాయన నీ కోరిక ఏమిటి, అసలు ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే, నాకేం కోరిక లేదు స్వామి, లోక కళ్యాణం కోసం అంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు, ఇలా పడుకునున్న రూపంలో అన్నమాట. ఆ వెలిసినదే ఇప్పుడు వీరరాఘస్వామి ఆలయం. ఇప్పుడు తీర్థం వచ్చింది, స్వామి క్షేత్రం వచ్చింది అక్కడ, మరి అమ్మవారు రావాలి కదా, రాకపోతే ఎలాగా? అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉంటారు. ఆయనకి వసుమతి అని కూతురు ఉంటుంది, మహాసౌందర్యవతి ఆవిడ. ఒకసారి చెలికత్తెలతో ఈ హృత్పాపనాశిని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు. ఆయన కూడా మహాసౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాడు. ఇద్దరు ఒకళ్ళను చూసి ఒకళ్ళు మోహించుకుంటారు. అప్పుడు ఆయన అంటారు, మన ఇద్దరం వివాహం చేసుకుందాం రా అంటే, ఆ తల్లి చెప్తుంది, మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను. చూడండి, పురాణాల్లో చిన్న చిన్న వాటి నుంచి కూడా మనం నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. వెంటనే ఈయన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతారు. అడిగితే వాళ్ళ నాన్నగారు, నాయన నీ పేరేమిటి, నీ గోత్రం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన అంటారు, నా వివరాలన్నీ మీకు చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, అలాగనే లక్షల మంది మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించే స్థాయిలో ఉంచుతాను అని. చూడండి, ఇంతకు ఎవరు వచ్చింది ఎవరు అంటే నారాయణమూర్తి. ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఎంత చక్కగా మాట్లాడారో చూడండి. అప్పుడు రాజుగారు సరే అని కూతుర్నిచ్చి వివాహం చేస్తారు. ఎందుకంటే ఆయన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు, విష్ణుమూర్తి కదా. వివాహం అయ్యాక భార్య చేయి పుచ్చుకుని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాక మాయమైపోతారు. అప్పుడు ఆ రాజుకి తెలుస్తుంది, అయ్యయ్యో ఇంతకాలం నా కూతురు కింద ఉన్నది మహాలక్ష్మి, నాకు తెలియదు, అయ్యో నా కూతురు అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అని. ఆ అమ్మవారే ఆ ఆలయంలో కనకవల్లి అనే రూపంలో వెలిశారు.
అక్కడున్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారన్నమాట. అది ఆలయం యొక్క గొప్పతనం. ఇంతకీ ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని ఇలా చాపి ఉంటారు. ఆ కింద ఉన్నదే శాలిహోత్ర మహర్షి అనమాట. అలాగే ఎడంచేయేమో ఇలా చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం. అలాగే స్వామి తల కింద ఒక మందుల పెట్టి ఉంటుంది అనమాట. అంటే ఆరోగ్యం ప్రదాత కదా ఆయన, అందుకని మీరు ఆలయంలోకి వెళ్తే హారతిస్తూ అప్పుడు ఆ మందులు పెట్టి అవన్నీ చూపిస్తారు, మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఆలయంలో రామానుజుల వారు, నమ్మాళ్ళ వారు గారు వాళ్ళందరూ ఉన్నారు. విచిత్రంగా తిరుక్కచ్చినంబికి కూడా ఇక్కడ ఆలయం ఉంది. తిరుక్కచ్చినంబి అంటే కాంచీపూర్ణులు అని రామానుజుల వారికి ఒక గురువు, ఆయన భార్య భోజనం పెడుతూ ఆయన అవమానిస్తుంది అని మీకు రామానుజుల వారి చరిత్రలో చెప్పాను కదా. ఆయనకు కూడా ఇక్కడ ఒక ఆలయం ఉంది. అందుకని ఈసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ తప్పకుండా చూడండి. ఇంక వీడియో ముగించే ముందు ఒక్క విషయం, నేను ఇందాక అన్నాను కదా, ఈ చొల్లంగి అమావాస్యకి నా జీవితానికి కూడా ఒక జ్ఞాపకం ఉంది. ఏమిటి అంటే, మా అమ్మగారు పుట్టింది చొల్లంగి అమావాస్య రోజు. ఆవిడికి మరి ఆవిడ తిరువళ్ళూరు జీవేమో పూర్వజన్మలో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి వీర్రాఘవస్వామి అంటే అపారమైన భక్తి. ఎలా వచ్చిందో కూడా తెలియదు ఆ భక్తి. తర్వాత నేను పెద్దయ్యాక కూడా చూశాను, ఎంతోమందికి మొండి వ్యాధులు ఉంటే కనుక మా అమ్మగారు వీర్రాఘవస్వామికి మొక్కించి, ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ చూడండి, ఆ కడియం వేసుకోవడం అవన్నీ అవి చేయిస్తే మంచాన పడి లేవలేని వాళ్ళు కూడా మళ్ళీ లేచి శుభ్రంగా ఉద్యోగాలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంత శక్తివంతమైన క్షేత్రం. వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం, చొల్లంగి అమావాస్య అయిన తర్వాత రోజు నుంచి మాఘమాసం వస్తుంది కదా. మాఘమాసం అనేది ఉపాసన చేసే వాళ్ళకి ఎంతో ముఖ్యమైన మాసం. అలాగనే ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ఆయన్ని కానీ సరిగ్గా ఉపాసన చేయగలిగితే కనుక ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది మాఘమాసం. అందుకని మనం రాబోయే వీడియోల్లో మాఘమాసంలో అసలు ఆరాధన ఎలా చేయాలి, సూర్యారాధన, అలాగనే రథసప్తమి ప్రత్యేకమైన రోజు కదా, ఆ రోజు ఎలా ఆరాధన చేయాలి, అలాగే మనకి తెలుగు వాళ్ళకి బాగా ఆత్మీయమైంది అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం. ఆ క్షేత్రం యొక్క రహస్యాలు ఏమిటి, అలాగనే అక్కడ ఒక మహనీయుడు నివసించేవారు, ఈశ్వర సత్యనారాయణ గారని, అరసవెల్లి యొక్క శక్తిని మరొక్కసారి ప్రపంచానికి చాటిన మహనీయులైన. అవన్నీ విషయాల గురించి రాబోయే వీడియోల్లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.